ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఫీమేల్‌లోని మెయిన్ హార్మోన్ అని చెప్పొచ్చు. ఇది ఓవరీస్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడుతుంది. సో, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మన పీరియడ్స్‌ని కంట్రోల్ చేయడం కానీ, సైకిల్స్‌ని కంట్రోల్ చేయడము. సో, దీని ద్వారా యూటరస్ లైనింగ్ అనేది ఎవ్రీ మంత్ అనేది బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే పీరియడ్స్‌ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది రెగ్యులర్‌గా అవ్వడానికి. అలాగే ప్రెగ్నెన్సీకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. హెల్తీ ప్రెగ్నెన్సీ అవ్వడానికి ప్రిపేర్ చేస్తుంది ఈస్ట్రోజన్ హార్మోన్. ఒకవేళ ఈస్ట్రోజన్ హార్మోనే మనకు తక్కువగా ఉందంటే పీరియడ్స్ అనేది డిలే అవ్వడం కానీ, మన బాడీ టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది. అదే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది హైగా ఉంటే హెవీ బ్లీడింగ్ అవ్వడము, పెయిన్ రావడము, అడినోమైసిస్ రావడము, సో ఇలాంటి కేసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎందుకు ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్ అంటే ఇది ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఓవల్యూషన్‌ని కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. యూటరస్ లైనింగ్ అనేది ప్రెగ్నెన్సీ యాక్సెప్ట్ చేయడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది. బ్లడ్ ఫ్లో కూడా యూటరస్‌కి, లైనింగ్‌కి కరెక్ట్‌గా ఇంప్రూవ్ చేస్తుంది. ఒకవేళ ఇది తక్కువ ఉందంటే ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్టీ అవుతుంది. ఇంకా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ మన యూటరస్ మజిల్‌ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచేలాగా చేస్తుంది. దాని ద్వారా ప్రెగ్నెన్సీ టైంలోని గ్రోత్ అనేది బాగా కనిపిస్తుంది. అలాగే లైనింగ్ కూడా హెల్తీగా ఉండేలాగా దాని ద్వారా పీరియడ్స్ అనేది షెడ్ అవుతుంది అండ్ రెగ్యులర్‌గా కూడా వస్తాయి. అలాగే ఇది ఇంప్లాంటేషన్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మన బాడీలోని టెంపరేచర్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్‌తోని వర్క్ అయ్యి ఈస్ట్రోజన్ హార్మోన్ మన బాడీ టెంపరేచర్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. లైక్ బాడీ హీట్ కానీ, స్వెట్టింగ్ ఇలాంటివన్నీ కూడా ఈస్ట్రోజన్ మనకి సడన్‌గా డ్రాప్ అయ్యిందంటే మనకి బాడీలోని చేంజెస్ మనం ఇంకా గుర్తించుకోవచ్చు. హాట్ ఫ్లాషెస్ రావడం, ఓవర్ స్వెట్టింగ్‌గా అనిపించడము ఇలా జరుగుతుంది. అలాగే మూడ్ చేంజెస్ కూడా మనం చాలా చూస్తూనే ఉంటాం కదా. ఇది ఈ సెరోటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దీని ద్వారా మనం కామ్ మూడ్‌లో ఉంటాము. అలాగే ఎమోషనల్‌గా కూడా మనం బ్యాలెన్స్‌గా అయితే ఉంటాము. ఒకవేళ తక్కువగా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు యాంగ్జైటీ ఎక్కువైతుంది, సాడ్‌గా ఎక్కువగా ఉంటారు. ఒక్కొక్కసారి మనకి ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటుంది. అలాగే మూడ్ స్వింగ్స్ ఇలాంటి సింప్టమ్స్ అన్నీ కూడా చూస్తాము ఈస్ట్రోజన్ తక్కువగా ఉన్నప్పుడు. అలాగే ఇది మనకి బోన్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బోన్స్ నుంచి కాల్షియం అనేది లూజ్ అవ్వకుండా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన స్కిన్, హెయిర్ ఇవన్నీ కూడా నార్మల్‌గా ఉండాలంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బ్యాలెన్స్‌గా ఉండాలి. ఒకవేళ తక్కువ ఉంటే మనకి డ్రై స్కిన్, హెయిర్ ఫాల్ అలాగే బాడీలో కూడా చేంజెస్ వస్తుంది. అందుకే ఇంత ఇంపార్టెంట్ అయిన ఈస్ట్రోజన్ హార్మోన్‌ని బ్యాలెన్స్‌గా ఉండడానికి మనం హెల్తీ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈవెన్ కొంచెం వెయిట్ కానీ ఇంక్రీజ్ అయినా కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువైతే ప్రొడ్యూస్ చేస్తుంది. సో, మనకి షుగర్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ ఇవన్నీ యూటరస్‌లోని ఇన్‌ఫ్లమేషన్ అయితే పెరగడానికి ఇదవుతుందనమాట. సో, అందుకే వాకింగ్, మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా మనం హెల్తీ డైట్ అనేది, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది నార్మల్‌గా బ్యాలెన్స్‌గా ఉంటుంది.